పోయిన చోట వెతుక్కోమంటారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వేల కోట్లు కాదు, లక్షల కోట్లు నష్టపోయినటువంటి రష్యా, ఇప్పుడు అమెరికా యొక్క యుద్ధ పైత్యం లేకపోతే అవగాహన రాహిత్యంతో జరుగుతున్నటువంటి ఇరాన్ మీద దాడి పక్కా ప్రణాళిక లేకపోవడంతో సఫర్ అవుతున్నటువంటి గల్ఫ్ దేశాల సాక్షిగా అమెరికా ఊహించింది తను ఇరాన్ మీద దాడి చేస్తే తన మీద దాడి చేయాలి. అది ఇరాన్ వల్ల కాదు, లేదా ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి, ఇజ్రాయెల్ తట్టుకుంటది అని అనుకున్నది తప్పించి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది అనుకోలేదు అది. గల్ఫ్ దేశాలు మీదకి ఇరాన్ వెళ్తుంది అనుకోలేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు అనేటటువంటి దాంతో అది ముస్లిం దేశాలే, ఇది ముస్లిం దేశాలే కాబట్టి అన్నటువంటి. కానీ ఇక్కడ అమెరికా సెక్యూరిటీ కింద ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం ద్వారా ఆయిల్ నిక్షేపాలని దెబ్బతీస్తూ రెండో పక్కన ఆయిల్ సరఫరాని అడ్డుకున్నటువంటి ఇరాన్ సాక్షిగా ఇప్పుడు ఇరాన్ మీద ఆయిల్ మీద ఆంక్షలు ఎత్తేసి, రష్యా ఆయిల్ మీద ఆంక్షలు ఎత్తేసి అమెరికా చేతులెత్తి కూర్చోవడంతో రష్యాకి $76 లక్షల పర్ డే ఆదాయం వస్తుందట. $76 లక్షల ఆదాయం పోయిందంతా ఇప్పుడు సంపాదించుకుంటుందట.